హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే గంట సింబల్ మీద ప్రెస్ చేశారంటే నోటిఫికేషన్ ద్వారా మీరు నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. నేను డేలో ఒక 2-3 టైమ్స్ అయినా టీ ఆర్ కాఫీ తాగుతాను. నాకు ఏదన్నా పని స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే టీ కాఫీ ఏదన్నా తాగితే నాకు కొంచెము బాగుంటుంది పని చేసుకునేదానికి కూడా. ఇంకా స్టవ్ మీద టీ పెట్టేసి ఇంకా గిన్నెలు ఉంటే సర్దుతా ఉన్నాను. అందులోకి వాషింగ్ మిషన్లో కూడా వాటర్ తిప్పేసి వచ్చాను. అంటే నా వాషింగ్ మిషన్ ఏంటంటే కొంచెం సెమీ ఆటోమేటిక్, అప్పుడు అది బాగుంటుంది అనేసరికి నేను అది తీసుకున్నాను. ఇంతలోకి వాటర్ ఫుల్ అయిపోయాయి, టీ కూడా ఉడికిపోయాయి. ఇంకా టీ వడగట్టేసుకొని వాషింగ్ మిషన్లో లిక్విడ్ వేసేసి ఆన్ చేసి వచ్చేసాను. ఇక టీ టైం అంటే నాకు ఒక 10 మినిట్స్ నా కోసం నేను ఈ టీ టైం అనేది స్పెండ్ చేసుకుంటాను. ఫోన్ చూస్తూ కొంచెం టీ తాగితే నాకు కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏ పనైనా సరే ఫాస్ట్గా చేస్తాను. అంతలోకే ఇంకా మార్నింగ్ లేసాక పిల్లలంతా ఇది పక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఇదిలించుకొని నీట్గా బెడ్షీట్స్ అన్నీ మార్చుకుంటాను. అంటే నేను వీక్లీ 1 టైమే బెడ్షీట్ చేంజ్ చేస్తాను. డైలీ అయితే తీసి నీట్గా ఇదిలిచ్చి మళ్ళీ వేస్తాను నేను. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, తొక్కుతూ ఉంటారు హాలిడేస్ ఇంట్లోనే, ఇంకా అందువల్ల అలా చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ సాంబార్ చేశాను. ఈ సాంబారే నేను వెజిటేబుల్స్ వేస్ట్ చేశాను కాబట్టి కొంచెం మధ్యాహ్నం లంచ్లో కూడా ఇదేను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అదేను. ఈ ఎండలో ఏంటంటే కొంచెం ఎక్కువ వంటలు చేసేదానికి అవ్వట్లేదు, చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఇకపోతే ఇంట్లో ఎండుమిరపకాయలు కూడా అయిపోయి ఉంటే ఇంకా నైట్ ఎండుమిరపకాయలు కూడా తెచ్చుకునేసి ఇంకా అవి కూడా ఇంకా విడివిడిగా వేసుకున్నాను నేను. అంటే కూరకి ఒకలాగా వేసుకుంటాను నేను, కారంకి ఒకలాగా వేసుకుంటాను నేను. అంటే దోశల్లోకి వేస్తాం కదా ఎర్రకారం, దానికి కొంచెం నాటు మిరపకాయలు వేసుకుంటాను. కారం వల్ల మనకి కడుపులో మంట అనేది రాదు. అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, టేస్ట్ కూడా బాగుంటుంది నాటు మిరపకాయలతో. ఇంక ఇది అయిపోయాక ఏంటంటే డైనింగ్ టేబుల్ నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. పిల్లలు తిని అంటే అక్కడ అన్నం అవన్నీ వేసి ఉంటారు కదా, అది కూడా క్లీన్ చేసేసుకొని నీట్గా క్లాత్తో తుడిచేసుకుంటాను. ఈ డైనింగ్ టేబుల్ మీద క్లాత్లు ఏంటంటే వీక్లీ వన్స్ మార్చుస్తాను నేను, అంటే డైలీ మార్చేదానికి కూడా అవ్వదు. ఇంతలోకి ఇంకా గిన్నెల కాడికి వెళ్ళాను. ఈ గిన్నెలు ఏంటంటే మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ సాంబార్ చేశానని చెప్పాను కదా, సో అవన్నీ ఇంకా ఎక్కువ పడ్డాయి ఇడ్లీ గిన్నెలు అవన్నీ. నేను గిన్నెలు తోమేటప్పుడు ముందుగా స్టీల్ స్క్రబ్బర్తో అన్ని గిన్నెల్ని నీట్గా ఇలా గీక్కుంటూ తీసేస్తాను. మొత్తం దాంట్లో ఉండే వేస్ట్ అంతా తీసేసి వాటర్తో ఒకసారి వాష్ చేసేసాక తర్వాత నేను డిష్ వాష్ లిక్విడ్ వేసుకొని దాంతో ఇంకా అన్ని గిన్నెలు తోముతూ ఉంటాను. ఇలా క్లీన్ చేసి పెట్టుకొని మళ్ళీ డిష్ వాష్ లిక్విడ్తో కానీ క్లీన్ చేసుకుంటే మనకి తోమేటప్పుడు ఏంటంటే ఎక్కువ టైం తీసుకోము, అంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, మనకి కొంచెం కష్టం అనిపించదు గిన్నెలు తోమే పని. నాకు ఒక్కొక్కసారి గిన్నెలు తోమాలనిపించదు, అప్పుడు ఇలా క్లీన్ చేసి పెట్టేసుకొని ఒక 1 or 2 అవర్స్ వదిలేసాక వేరే పనులు ఏమంటే చూసుకొని తర్వాత ఇలా క్లీన్ చేసుకుని గిన్నెలు తోమేది ఈజీగా ఉంటుంది నాకు. ఈ గిన్నెలన్నీ తోమేటప్పుడు ఏంటంటే మనకి టైం ఎక్కువ తీసుకోము. ఇంక ఈ గిన్నెలు కూడా అన్నీ తోమేశాక ఇంకా ఈ షింక్ అనేది అంతా క్లీన్ చేసేసుకున్నాను. అంటే ఒకసారి వైపర్తో, అంటే వాటర్ ఉన్నదంటే నాకు అలా నచ్చదు. మొత్తం ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మళ్ళీ ఏ పని చేయాలన్నా కూడా కొంచెం మనకి మోటివేషన్గా ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి గిన్నెలు పడినా కూడా మనకి అంత అనిపించదు, పడ్డ గిన్నెలు పడ్డ వరకు తోమేసుకోవచ్చు. నాకేంటంటే ఈ కౌంటర్ టాప్ అసలు చాలా చిన్నది, అసలు నాకు ఈ కిచెనే చిన్నది. దానివల్లే నేను పక్కన ఒక స్టూల్ పెట్టుకొని గిన్నెలు తోమేటప్పుడు ఇంకా ఆ స్టూల్ మీద టబ్ పెట్టుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది కౌంటర్ టాప్. ఇక మార్నింగ్ నేను టిఫిన్లోకే సాంబార్ చేశాను కదా వెజిటేబుల్స్ వేసి, ఆ సాంబార్ ఉంది. ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్లోకి బియ్యం అవన్నీ కడిగేసుకుంటున్నాను. ఇవి 1-2 సార్లు నీట్గా కడిగేసుకొని కొంచెం ఆర్ఓ వాటర్తో కాసేపు నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత ఆ వాటర్ కూడా నేను పారబోసేసి నేను మళ్ళీ వండుకుంటాను. ఎందుకంటే కొంచెం బాగుంటుంది, తెల్లగా ఉంటుంది రైస్ కూడా. ఇంక ఈ పని అయిపోయాక ఇల్లు చిమ్మాలి నేను ఇల్లు చిమ్మేటప్పుడు ఏ రూమ్లో చెత్త ఆ రూమ్లోకి ఎత్తేస్తాను, అంటే చాట్లోకి మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ గాలికి ఎంట్రికలు అవన్నీ కూడా ఎగరకుండా ఉంటాయి. ఎక్కడ చెత్త అక్కడ క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా అనిపిస్తుంది. ఇది అయిపోయాక ఇంకా మాప్ వేయాలి. ఇంతలోకి నాకు ఆకలేస్తుంది, అప్పటికి 11 అయింది టైము. ఇంకా నేను టిఫిన్ తినేస్తాను కాసేపు.
ఇలా టిఫిన్ తినేటప్పుడు, నేను టీ తాగేటప్పుడు ఫోన్ కానీ టీవీ కానీ చూస్తూ కూర్చుంటాను. పిల్లలు కూడా అక్కడ టీవీ పెట్టుకో అంటే నేను ఇంకా టీవీ చూస్తూ ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేశాను. అంటే నాకు డైలీ కూడా ఒక 11:30 అవుతుంది నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసరికి. ఇక హాలిడేస్ కాబట్టి నేను పని చిన్నగా లేట్గా చేసుకుంటున్నాను. 11:00 అయినా అవ్వని ఇంకా చిమ్ముకుంటాం, ఈవినింగ్ పూజ చేసుకోవచ్చు కదా అని. మా హస్బెండ్ ఏంటంటే మార్నింగే చిమ్మేస్తే దీపం పెట్టేసి వెళ్ళిపోతారు. ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికి నాకు పిల్లలతో అసలు అవ్వట్లేదు. ఇంట్లో ఉంటారు కాబట్టి నాకు ఇంకా పని ఎక్కువ అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి ఇంకా నేను చేసుకుంటా ఉన్నాను చిన్నగా. నాకు కూడా కొంచెం అన్ఈజీగా ఉంది, బాడీ చేసుకునేదానికి కూడా అవ్వట్లేదు. అందుకే చిన్నగా చేసుకుంటా ఉన్నాను. మార్నింగ్ ఒకవేళ పూజ చేసేదానికి అవ్వనప్పుడు నేను ఖచ్చితంగా ఈవినింగ్ స్నానం చేసి మళ్ళీ ఒకసారి పూజ చేసేసుకుంటాను. నేను నార్మల్గా వీక్లీ 2 టైమ్సే మాప్ వేస్తాను. ఒక 2 టైమ్స్ అట్లా వేస్తాను. ఒక్కసారి వేసినా కూడా ఏంటంటే 2 సార్లుగా తుడుస్తాను వాటర్ చేంజ్ చేసుకుంటూ. కానీ ఈ పిల్లలు ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఏంటంటే డైలీ మాప్ వేయాల్సిందే. ఏదో ఒకటి తినడం పోయడం ఇదే పని అయిపోతుంది. ఇక ఈ మాప్ వేసే లోపలికి నేను స్టవ్ మీద అన్నం పెట్టేసి వచ్చేసాను స్టార్టింగే. ఇంకా అది కూడా ఉడికిపోయింది. ఇంకా అది కూడా అన్నము వంచేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి గబాన్ తినేస్తారు, ఆకలి అనిపిస్తుంది వాళ్ళకి ఇంట్లో కూర్చోండేసరికి. ఇది కూడా అయిపోయాక ఇంకా నేను ఫస్ట్ మార్నింగే నేను వాషింగ్ మిషన్ ఆన్ చేశాను కదా, ఆ వాషింగ్ మిషన్ కూడా ఇంకా అన్ని బట్టలు అయిపోయాయి. ఇంకా అవన్నీ ఆరవేసుకునేయాలి. ఇలా ఆరవేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఇదిలిచ్చుకుంటూ ఆరవేస్తే ఆరిపోయాక ఏంటంటే వాటి అన్నిటినీ కూడా ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు. మ్యాక్సిమం నేను కూడా నా బట్టల వరకు నేను ఇంట్లో ఐరన్ చేసుకుంటాను. మా హస్బెండ్ బట్టలు వచ్చేసి నేను బయట ఇచ్చేస్తాను ఐరన్ చేసే వాళ్ళ దగ్గర. ఇలా నార్మల్గా మనము ఆరేసేటప్పుడే కొంచెం ఇదిలిచ్చుకున్నామంటే ముడత రాదు, నీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు బట్టలు. ఇదంతా అయిపోయేసరికి నాకు అక్కడంతా వాటర్ అన్నీ పడ్డాయి, వాషింగ్ మిషన్ నీళ్ళన్నీ. ఇంకా నేను అక్కడంతా కూడా కడిగేసుకుంటాను బాల్కనీ మొత్తము. ఈ బాల్కనీ ఏంటంటే ఖచ్చితంగా ఓపెన్ ఏరియా కాబట్టి కొంచెం ఎక్కువ డస్ట్ పడుతూ ఉంటుంది. ఇంకా నాకు ఈ వంటగది నుంచి బాల్కనీ టచ్ అయి ఉంటుంది. ఇక్కడైతే కనీసం డే బై డే అయినా సరే కొంచెం బాగా కడుక్కుంటూ ఉండాలి. ఎందుకంటే వంటగదిలోకి దుమ్ము వస్తుంది లేకపోతే. నేను మామూలుగా అయితే సోమవారము శుక్రవారము ఖచ్చితంగా వాష్ చేస్తాను ఈ బాల్కనీ అయితే. ఇప్పుడైతే నేను డే బై డే వాటర్తో కడిగేసి వీక్లీ 2 టైమ్స్ సర్ఫ్తో వేసి కడుగుతాను. ఈ రోట్లో అయితే పచ్చళ్ళు దంచింది లేదు కానీ కడిగేది మాత్రం డైలీ కడుగుతూ ఉంటాను. మీకు ఏమన్నా కావాలంటే రోట్లో దంచే పచ్చళ్ళు రెసిపీ అన్ని షేర్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నేను పచ్చళ్ళు బాగా చేస్తాను, నేను బాగా తింటాను కూడా పచ్చళ్ళు. ఇంకా అయిపోయింది 1:30 టైం అయిపోయింది. నేను ఇక పని అంతా అయ్యేసరికి ఇంకా ఆకలేస్తుంటే ఇంకా లంచ్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దాకా కూడా నా వీడియో చూసినందుకు మీరు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు చేసిన పనుల్లో మీకు ఒక్క పనైనా కరెక్ట్గా చేశాను అనిపిస్తే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.